చేయాలని అనుకోవట్లేదు. డైరెక్ట్‌గా మీరే వినేసేయండి. మీరే చూసేసేయండి. సో, ఆలస్యం చేయకుండా చూసేద్దామా సూపర్ వీడియో, ఆ సూపర్ కాల్, ఆ సూపర్ ఇంటర్వ్యూ, ఆ సూపర్ స్టార్‌తో సుధీర్ బాబు గారు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? లెట్స్ సీ. హాయ్ మహేష్. హరోం హరా జూన్ 14న రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి సంబంధించి ఆ సినిమా థీమ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ హరోం హరా ఆల్ ద బెస్ట్. సినిమా ట్రైలర్ చూశాను, చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఐ థింక్ ద ఎంటైర్ టీమ్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. యా సుధీర్. ఫస్ట్ది సినిమాల షూటింగ్ సంబంధించి లేదా ట్రైనింగ్ సంబంధించినా సరే గన్స్తో నీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో సినిమాకి సంబంధించి ఐ థింక్ గన్స్తో ట్రైనింగ్ అంటే స్పెషల్గా ట్రైనింగ్ ఏం తీసుకోలేదు. బట్ ఐ థింక్ టక్కర్ దొంగ వాజ్ ద ఫిల్మ్. there were a lot of guns being used in the film, and I really enjoyed it during the filming of that film, and it was one of my memorable films as well because ఆ సినిమా షూటింగ్ అప్పుడంతా నాకు మోసగాడు గుర్తొచ్చింది. అండ్ యా, సో ఇట్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్స్పీరియన్సెస్. నైస్. ఓకే, క్వశ్చన్ 2. యాక్టర్స్లో గన్స్ని బాగా హ్యాండిల్ చేసిన ఫేవరెట్ యాక్టర్ ఎవరు నీకు? లేదా ఫేవరెట్ ఫిలిం ఏంటి? ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఐ థింక్ ఈవెన్ ద రెస్పాన్స్ వినిపిస్తుంది నాకు అక్కడ. నాన్నగారే. మోసగాడు ఒక 100 సార్లు చూసుంటాను. అండ్ దేర్ ఇస్ నోబడీ ఇన్ మై మైండ్ అదర్ దెన్ హిమ్. యా, నాకు కూడా. అండ్ ఈ సినిమాలో గన్లకి పేర్లు పెడుతూ ఉంటాం. సో ఒక గన్కి కృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది. ఆ గన్కి ఆ పేరు పెట్టడం కూడా అండ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ఆ గన్ను కొద్దిగా మోసగాడులో కృష్ణ గారు వాడిన గన్కి దగ్గరలో ఉంటుంది అనమాట. క్వశ్చన్ 3, ఐ థింక్ ఇది చాలా సింపుల్. హరోం హరా సినిమాలో నీకు బాగా నచ్చిన పాట? ద టైటిల్ ట్రాక్ హరోం హరా అనేది. ఐ థింక్ ఐ మెసేజ్ యూ ఆల్సో. నువ్వు అది పంపంగానే విన్నప్పుడే నాకు ఇట్ వాస్ వెరీ హాంటింగ్ అండ్ ఐ రియలీ లవ్ ద సాంగ్ అండ్ ఐ థింక్ ఐ మెసేజ్ యూ ఆల్సో ఇన్స్టెంట్లీ. సో యా, ద టైటిల్ ట్రాక్ రియలీ లవ్డ్ ఇట్. నువ్వు నాకు ఆల్రెడీ చెప్పావు మహేష్, ఈ క్వశ్చన్ అయితే నాకు ఆల్రెడీ మెసేజ్ చేసావు. బట్ జనరల్గా ఆడియన్స్ కూడా తెలుస్తుందని నీ వాయిస్లో చెప్తే బాగుంటుందని. హరోం హరా ట్రైలర్లో నీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? ద ఎంటైర్ ప్రిమైస్ ఆఫ్ ద ట్రైలర్, ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ట్రైలర్. నువ్వు చాలా కొత్తగా కనిపించావు అండ్ ఐ మెసేజ్ యూ ఆల్సో దట్ డే. యా. సో ఈ రోజులో ఐ థింక్ ది ఆడియన్సెస్ ఆర్ రియలీ లైకింగ్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్. బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉంటే ఐ థింక్ ది ఆడియన్స్ ఆర్ లైకింగ్ ఇట్. అండ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఐ రియలీ లైక్ ద బ్యాక్ డ్రాప్ అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ న్యూ ఫర్ మీ. అండ్ సో ఐ మెసేజ్ యూ ఆల్సో. నిజంగా చాలా కొత్తగా అనిపించింది అండ్ ఐ రియలీ కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. హరోం హరా సినిమాలో సుబ్రహ్మణ్యం స్వామి రిఫరెన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా సుబ్రహ్మణ్యం స్వామిని వార్ లార్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మైథాలజీలో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చి లార్డ్ హనుమాన్. హరోం హరా గురించి కాదు ఇప్పుడు, ఇట్స్ యోర్ నీ సినిమా గురించి. నిజం సినిమా రిలీజ్ అయినప్పుడు గన్ పట్టుకొని ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. సో ఏదైనా నాస్టాలజిక్ మూమెంట్స్ ఆ పోస్టర్ గురించి కానీ ఆ సినిమా గురించి కానీ ఎనీథింగ్ బిఫోర్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా ఏళ్ళకి వెనక్కి వెళ్ళిపోయావు సుధీర్ నువ్వు. నిజం సినిమా అనేది ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఎట్ దట్ టైమ్. ఒక్కడ తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా అండ్ ఇట్ వాస్ అ వెరీ ఇంటెన్స్ ఫిల్మ్. ఐ థింక్ తేజ, ఐల్ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ ఫిల్మ్. ఇట్ వాస్ రియలీ ఇంటెన్స్ ఫర్ మీ అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ హార్డ్ దోస్ డేస్. 2-3 సీన్లు అయితే ఇట్ వాస్ రియలీ టఫ్ అండ్ ఇట్ వాస్ వెరీ మెమరబుల్ ఫిల్మ్, ఎస్పెషలీ ద ఇంటర్వెల్ సీక్వెన్స్. And so today when I look back, I'm really proud of that film. And yeah, so it's నా ఫిల్మ్స్లో చూసుకుంటే I think it'll be one of my favorite films. యా, ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటే అది పోలీస్ స్టేషన్ సీన్ కదా.
యా నాకు ఇప్పుడు హరుమరా తర్వాత దేస్ అనదర్ ఫిల్మ్ దట్స్ గోన్ కమ్ మేబీ ఇన్ ఆగస్ట్ ఆర్ సంథింగ్, మా నాన్న సూపర్ హీరో అని. దానిలో కూడా ఒక పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. ఇట్స్ వెరీ సింగిల్ షాట్, లాంగ్ షాట్ ఉంటుంది అండ్ దిస్ ఎ గ్రేట్ ఎమోషన్. ఐ థింక్ ఆ సినిమా చూసినప్పుడు అందరికీ నిజం కూడా గుర్తొస్తుంది అనిపిస్తుంది. అంటే వెన్ యూర్ మెన్షనింగ్ ఐ ఫెల్ట్ లైక్ సేయింగ్ అబౌట్ దాట్ ఆల్సో. సో అది మహేష్, థ్యాంక్ యూ సో మచ్. So June 14th, I think is the date, and I'm really looking forward to the film Harom Hara. And నా అభిమానులు, నాన్నగారు అభిమానులు అందరికీ I hope that you'll all go and support the film. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. And I wish the entire team all the best. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్. దట్స్ ఇట్ గైస్. June 14th, Harom Hara in theaters. జూన్ 14th హరోం హరా ఇన్ థియేటర్స్. సో మహేష్ బాబు గారు విన్నాం, ఇప్పటి వరకు వారిని వినడం జరిగిందనమాట. సూపర్బ్, క్రేజీ అని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు గారు. మరి ఆలస్యం చేయకుండా హరోం హరా టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా ఎస్ఎస్సి బ్యానర్తో ఈ చిత్రాన్ని మన ముందు